శారీస్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. ఐఎమ్ ఆల్సో స్ట్రగ్లింగ్. మీది ఒక లెవెల్ ఆఫ్ స్ట్రగ్లింగ్, నాది ఒక లెవెల్ ఆఫ్ స్ట్రగ్లింగ్. నేనేమంటానంటే సర్టన్ పాయింట్ దగ్గర నైట్ మారుతుంది కదా. ఒక ఫ్రైడే మార్చేస్తుంది. నేను మా వాళ్ళు ఫోన్ చేసి, లేకపోతే నేను ఫోన్ చేసి, శివగారు ప్లీజ్ ఒక 10 నిమిషాలు ఇంటర్వ్యూ తీసుకుంటే పక్కకి వెళ్ళరా బాబు అనే స్టేజ్కి వచ్చేస్తుంది. అంటే నేనంటే ఆర్టిస్ట్ అయిపోతే అది అన్ని సెట్ అవ్వాలి. అదే సినిమా సెట్ అవ్వాలి, అదే స్టార్ హిట్ మ్యాటర్స్. ఫస్ట్ హిట్, ఆ హిట్ అయిన సినిమాలో మీ క్యారెక్టర్ 1 నిమిషం అయినా సరే ఆడిని ఎంజాయ్ చేయాలి. చేస్తే అయిపోయింది. ఇంకా అది నచ్చాలి. అలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. ఒక భరత్ అనే నేను ఒక సినిమాలో ఒక జర్నలిస్ట్ జస్ట్ ఒక క్వశ్చన్ అడిగితే చూడండి మరి అంతే కదా. అదే ఏదో ఒకటి సెకండా ఇదే కదా, ఒక జస్ట్ ఇంపాక్ట్ అంటే స్ట్రగులింగ్ అని అన్నారు. నాది స్ట్రగులింగ్, నేను ఆబ్వియస్లీ. మీరు ఎప్పటి నుంచో ఉన్నారు, దాదాపుగా ఎన్నో సీరియల్, ఒక 70-80 సినిమా సీరియల్ చేసి ఉంటారు. దాదాపుగా ఒక 30-20 సినిమాల దాకా చేశారు. 40-50 సినిమా మూవీలు అయిపోయి మీరు ఇంకా స్ట్రగ్లింగ్. మీరు అవ్వాల్సిన అవసరం ఏముంది అంటే మీకు కథని ఎంచుకోవడం రావట్లేదా, లేకపోతే మీకు రాసింది మీరు వెళ్ళి చేసేస్తున్నారా? అంటే మీరు ఏ ప్రాబ్లం వస్తుంది ఎప్పుడైనా ఆలోచించుకున్నారా మీరు? ఇప్పుడు వెన్ యు ఆర్ గ్రోయింగ్, మన కోసం క్యారెక్టర్లు వస్తాయి, మన కోసం డైరెక్ట్లు క్యారెక్టర్లు రాయొచ్చు. నిజంలో బతకాల్సి వస్తే ఏజ్ అన్నది ఆగదు, దాని పని చేసుకుంటూ వెళ్ళిపోతుంటుంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిట్గా ఉండాలి. ఫిట్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ ఫిట్నెస్లో ఉండడానికి మన యొక్క అట్లీస్ట్ మన మెయింటెనెన్స్కి అసలు మనం వచ్చే ఇన్కమ్తో సంబంధం లేకుండా ఒక అమౌంట్ అనేది ఎప్పుడు ఎవ్రీ మంత్ కావాలి. సో నేను నా జర్నీలో నేను ప్రొడక్షన్ చేసి డబ్బులు పోగొట్టుకుని, లేదంటే ఏదోటి నేను విపరీతంగా నేను కంఫర్ట్ అని సంపాదించేసింది అన్నది ఏం లేదు. Now I am comfort and it's not about Big Boss money. Big Boss I'm good. బాధపడిపోయింది లేదు, ఐఎమ్ కంఫర్ట్. అండ్ కానీ ఇక్కడ ఒక ఫ్యామిలీ మన మీద డిపెండ్ అయి ఉన్నప్పుడు, నా డాటర్స్ చదువులకు కానీ, లేదంటే దేనికి కానీ ఏదో మంత్లీ ఇన్కమ్ సోర్స్ అన్నప్పుడు ఒక క్యారెక్టర్స్ చేసుకుంటూ వెళ్ళే దీంట్లో ఒక విషయంలో అయితే నేను హ్యాపీ ఫీల్ అవ్వగలను. ఒక డేకి ఒక మంచి అమౌంట్ తీసుకున్న ఆర్టిస్ట్కి అయితే మరీ ఒక రీజనబుల్ అమౌంట్కి, డేకి ఒక రీజనబుల్ అమౌంట్కి తీసుకునే దీనికి నేను వచ్చా. ఒక పెద్ద ప్రొడక్షన్లో పెద్ద హీరో గారి సినిమా కాల్ వచ్చింది మనకి. బన్నీ గారు అది ఎలా వస్తుంది, కో డైరెక్టర్ గారు, అసిస్టెంట్ డైరెక్టర్ గారు కాల్ చేస్తారు. ఏం చెప్తారు, బన్నీ అనేవాడికి డైరెక్టర్ గారు మీ క్యారెక్టర్ చెప్తున్నారు, క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అది రేర్. నాకు అలాగా బాహుబలి ఆడిషన్ అప్పుడు రాజమౌళి గారు డైరెక్ట్ పిలిచి హోమ్ థియేటర్లో కూర్చొని ఆయన ఒక్కనే డోర్స్ వేసి ఆయన కూర్చున్నారు, నేను ఆడిషన్ ఇచ్చి తెచ్చుకున్న క్యారెక్టర్ అది. అప్పుడే క్యారెక్టర్ గురించి చెప్తారు బోయిపాటి గారు, పిలిచి క్యారెక్టర్ వేషం చెప్తారు, చిన్న వేషాన్ని పిలిచి చెప్తారు. మిగిలినట్లు ఏమవుతుంది, మనకి ఒక 3 రోజులు వేషం అండి, మేనేజర్ ఫోన్ చేస్తాడు, ఇంతే జరుగుతుంది. మనం చెయ్యాలా వద్దా? ఇట్స్ ఎ బిగ్ ప్రొడక్షన్, బిగ్ హీరో, వెరీ బిగ్ హీరో కాదు, సూపర్ డూపర్ హీరో. మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది, చేసేద్దాం. అదే జరుగుతుంది శివ గారు, అదే జరుగుతుంది. మన హౌస్లోంచి ఇలా బయటకు వచ్చానే కావాలి ఒక రీజనబుల్ హీరో, వెరీ గుడ్ ప్రొడక్షన్ హౌస్. ఫస్ట్ సీన్ అది ఎలా చెప్తాను, ఫస్ట్ సీన్ మీదేనండి హీరో గారి కాంబినేషన్, ఫస్ట్ సీన్ మీదే, మొత్తం మీ మీద ఉంటుంది, టేక్ ఆఫ్ మీ మీద ఉంటుంది, ఒక 4-5 days మాకు కావాల్సి ఉంటుంది అని చెప్పి. నేను ఏం చెప్తాను, హౌస్లోంచి వచ్చిన వెంటనే మనం అక్కడ చూసిన విన్యాసాలు చూసి వచ్చిన క్యారెక్టర్ అనుకుని చెప్పి ఆలోచన. బర్నీ అనేవాడి పేరు మొత్తం చాలా అన్ని ఆఫీసులకు వెళ్ళిపోయి ఉంటాయని చెప్పి ఆలోచనలు ఉంటాయి అనుకుంటాయేమో. ఏం కాదు, ఎప్పుడు ఉండే అలవాటు ప్రకారం 4 రోజులు క్యారెక్టర్ పిలిచారు, వెళ్ళి చేసాం. కాకపోతే ఒక్కటి ఎక్కడ ఒక చిన్న ఆశ ఏంటంటే, నేను ఏది వేషం ఇచ్చినా సరే ఆ క్యారెక్టర్కి న్యాయం చేయగలనని చెప్పి ఒక నమ్మకం నాకు ఆ క్యారెక్టర్ని చెడగొట్టను, డైరెక్టర్ గారి దగ్గర మంచి పేరు తెచ్చుకుంటాను. ఇప్పుడు బోయపాటి గారు ఉన్నారు,
రిపీట్ చేస్తుంటారు నన్ను ఏదో క్యారెక్టర్. అఖండ 2లో కూడా ఒక వేషం ఇచ్చారు, పిలిచి పాపం బర్నీ అది చిన్న క్యారెక్టరే బర్నీ చేయండి మీరు అని చెప్పండి, నేను చేస్తాను. కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు, దే కాల్ మీ ఫర్ ద క్యారెక్టర్స్. అది ఇంకా క్యారెక్టర్తో సంబంధం లేకుండా వెళ్ళి చేసేస్తాం. ఒక్క వేషం ఇప్పుడు మన ఇంటర్వ్యూలో కూర్చున్నాం కాబట్టి ఇది చెప్పాలో చెప్పకూడదు నాకు తెలియదు, కానీ నేను మీ దగ్గర ఓపెన్ అవుతున్నా. మొన్న ఒకళ్ళు వచ్చి కథ చెప్పారు, ఎక్స్ట్రాడినరీ అండ్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండి ఒక హారర్ సబ్జెక్ట్ లాంటిది, ఒక సాలిడ్ ప్రొడక్షన్ దీంతో బ్యాకింగ్ తోటి వచ్చారు వాళ్ళు. వచ్చి నాకు కథ చెప్పిన తర్వాత ఫస్ట్ నాకు ఒక క్యారెక్టర్ చెప్పారు, ఆ క్యారెక్టర్ అదిరిపోయింది. అడిగమ్మా నా మీద భలే క్యారెక్టర్ రాశారే అని చెప్పి అనుకున్నా. ఒక 4-5 days తర్వాత నా రెమ్యునరేషన్స్ అడిగారు. ఇప్పుడు నేను తీసుకుంటున్న రెమ్యునరేషన్స్ చెప్పాను వాళ్ళకి. నేను చాలా జెన్యున్గా చెప్పాను, హౌస్లోకి వెళ్ళక ముందు నేను ఇది తీసుకునేవాడినండి, హౌస్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఒక 5,000 ఎంత పెంచుకున్నాను నేను, ఇది కూడా మీకు నచ్చితే ఇవ్వండి లేదంటే లేదు, లేదా హౌస్లోకి వెళ్ళక ముందు ఉన్న రెమ్యునరేషన్ కంటిన్యూ చేస్తే మీకు చేయండి. కానీ అది ఒకటే చెప్పాను, డేస్ ఎక్కువ ఉంటే నేను అమౌంట్స్ నేను తగ్గించుకోగలనండి, డేస్ తక్కువ ఉంటే 2-3 రోజులకి నేను అమౌంట్ ఏం తగ్గిస్తానని నేను చెప్పాను. వాళ్ళు పాపం కరెక్ట్ అనుకుని చెప్పి వెళ్ళిపోయారు. 1 week తర్వాత మళ్ళీ సెకండ్ నేరేషన్కి వచ్చారు. కథ డ్రైవ్లో మొత్తం స్క్రీన్ ప్లే రైటర్స్ కూర్చొని డెవలప్ చేసిన దాంట్లో అది ఏమైపోయింది, తిరిగి నా క్యారెక్టర్ వచ్చిన అది మెయిన్ విలన్ అయిపోయింది. క్యారెక్టర్ ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ అయిపోయింది. అండ్ దిస్ ఇస్ వాట్ హ్యాపెన్. ఇప్పుడు వాళ్ళు నేరేషన్ చేసిన దాంట్లో వాళ్ళు చెప్పిన షార్ట్స్ అయ్యి ప్రకారం అయితే ఆడి అమ్మ ఈ క్యారెక్టర్ భలే ఉందిరా బాబు, పడిందిరా మనకి అని చెప్పి అనుకున్నా. ఇంత హోప్ పెట్టుకుంటాం కదా. నేను చెప్పాను, నేను సి వాట్ ఎవర్ ద రెమ్యునరేషన్ యూ గివ్, యువర్ కాల్, ప్రొడక్షన్ హౌస్ మీ ఇష్టం. నేను ఒకటి చెప్పాను కదా, మీకు నచ్చిన రెమ్యునరేషన్ అండి, ఈ క్యారెక్టర్ నేనే చేస్తాను, ఈ క్యారెక్టర్ ఎవరికి ఇవ్వకుండా ప్లీజ్ అని చెప్పి నేను రిక్వెస్ట్ చేసుకున్నాను. అది నాకు కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు ఈ క్యారెక్టర్ అన్న దాని గురించి నేను హోంవర్క్ చేసుకుంటాను, నేను ఎలా ఉండాలి, నా మేనరిజం ఎలా ఉండాలని చెప్పి. తర్వాత డైరెక్టర్ గారి ఇష్టం. నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను చేస్తున్న త్రూఅవుట్ క్యారెక్టర్, త్రూఅవుట్ నెగిటివ్ క్యారెక్టర్. ఇది ఒక సాలిడ్ కథలో, మంచి కథలో, మిగిలిన కాస్టింగ్ కూడా మంచి కాస్టింగ్ ఉంది, ప్యాడింగ్ కూడా మంచి ప్యాడింగ్ ఉంది. ఓకే, ఇది వర్కౌట్ అవుతుంది, ఇది డిఫరెంట్ మన పేరు వస్తుందని చెప్పి ఒక ఆశ మనకి ఇది ఉంటుంది కదా. అది వెళ్ళిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుందో మనకు తెలియదు, మన చేతిలో ఉండదు కదా, ఆడియన్స్ చేతిలో ఉండదు కదా. అది వచ్చేంత వరకు కూడా మనం బతుకుతాం. ఎండ్ ఆఫ్ ద డే ఆ బ్రేక్ వచ్చేంత వరకు కూడా ఇలాంటి క్యారెక్టర్లు వస్తాయి. మొన్న చీలాసో స్రవంతి అప్పటి నుంచి నన్ను ఫాలో అవుతున్న ఒక రైటరు అతనికి డైరెక్షన్ చేసే ఛాన్స్ వచ్చింది. చీలాసో స్రవంతి ఎప్పుడుది 2005లోది పిల్లోడు ఆయన డైరెక్టర్ అయ్యాడు. ఆయన గుర్తు పెట్టుకుని వచ్చి ఆ చీలాసో స్రవంతిలో మహేష్కి నేను అభిమాని, తనకి నేను వేషం ఇవ్వకపోతే ఎలాగని చెప్పి సినిమాలో నా గురించి వేషం రాసుకుని వచ్చాడు. మోహన్ అడగండి, నాకు అసలు అంటే ఇట్స్ కైండ్ చీలాసో స్రవంతి అనేది ఎప్పుడుది. నేను అందుకని అంటాను, ఏ ఆపర్చునిటీ వచ్చినా, ఏ ప్లాట్ఫామ్ మీద క్యారెక్టర్ వస్తే మాత్రం డోంట్ ఎవర్ సే నో, యూ ప్లీజ్ డూ ద క్యారెక్టర్. అది ఎక్కడో దగ్గర హెల్ప్ అవుతుంది, ఏదో రూపంలో అది ఎత్తుక్కుంటూ వస్తుంది. 2005లో చేసిన చీలాసో స్రవంతి నచ్చి ఒక రైటరు పెద్దోడయ్యి తను డైరెక్షన్ చేసుకుంటూ నా గురించి ఒక క్యారెక్టర్ రాస్తాడని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. పగలగొట్టేసాడు క్యారెక్టర్ని. ప్రొడ్యూసర్ చెప్పాను, సార్ మీరు ఏదైనా కాస్టింగ్ మీరు ఎక్కడైనా మీరు ఆప్షన్స్ మీరు పెట్టుకోండి, ఇది మాత్రం నా ఆప్షన్ అండి, ఇది ఒక్కటి నాకు వదిలేండి, ఇది నేను చేయించుకుంటానండి, నేను ఆయన అభిమాని అండి, నేను చేయించుకుంటానని చెప్పి మళ్ళీ ఏంటి సాలిడ్ నెగిటివ్ క్యారెక్టర్ రాసుకున్నాడు ఆయన. ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి శివ గారు. బట్ స్టిల్ బ్రేక్ వచ్చేంత వరకు, మనకంటూ ఆడియన్స్లో రికగ్నేషన్ తీసుకొచ్చేంత వరకు, సీరియల్స్లో నేను ఏదైతే క్రేజ్ సంపాదించుకున్నానో, సీరియల్స్లో ఏదైతే నా క్యారెక్టర్స్ చూసి ఆడియన్స్ ఎంజాయ్ చేసేవారో అలాంటి క్యారెక్టర్ సినిమాలో పడాలని చెప్పి వెయిట్ చేస్తున్నంత కాలం దీన్ని స్ట్రగ్లింగే అంటారు. దీన్ని వీ హ్యావ్ టు వెయిట్. నేను దాంట్లో నా కమింగ్ ప్రాజెక్ట్స్ చాలా మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, చాలా మంచి క్యారెక్టర్స్ చేయబోతున్నాయి, కానీ ఏది నాకు బ్రేక్ వస్తుందో నాకు తెలియదు. నాకు 2006లో సినిమా చేశారన్న? 2006లో చేశాను కదా, చేశాను. అప్పుడు దాసరి గారి ప్రాజెక్ట్స్ చేశాను. అవును, అప్పటి నుంచి సినిమాలో ఉన్నారు. అయినా అదే మీరు అన్నట్టు లక్ ఫ్యాక్టర్ అని ఏదో అంటారు కదా, అది మీకు మరి ఏమవుతుందో తెలియదు. ఎలాగ ఇప్పుడు అంటే మనం పెట్టి సర్దుకొని ఇంటి దగ్గర నుంచి వచ్చిన దగ్గర నుంచి ఒకరోజు కూడా ఖాళీ లేకుండా వర్క్ ఇచ్చింది ఈ కలాం తల్లి. అది చిన్న స్క్రీన్ అని పెద్ద స్క్రీన్ అయినా సరే ఏ రోజు మనం ఖాళీగా వెళ్ళాము. మరి అది లక్ అనుకోవాలా, బ్యాడ్ లక్ అనుకోవాలా? 100% లక్. అవును,
అదే అన్న. కానీ ఒక ఆర్టిస్ట్గా మనం ఎప్పుడు షూట్లు ఒక కెమెరా ముందు బిజీగా ఉంటుంటే ఆ హ్యాపీనెస్, ఆ ఫీల్, ఆ సాటిస్ఫాక్షన్ వేరే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా మీరు పడుకుంటాను. చెప్తే నమ్మరు శివ గారు, ఈ రోజుకి కూడా ఒక ఆఫీస్ నుంచి కాల్ వచ్చి అది ఒక్కరోజు వేషం అని చెప్పి కన్ఫర్మేషన్ అయినా ఆ రోజు నాకు ఆకలి కూడా ఇది. అంటే అంత హ్యాపీనెస్ వచ్చేస్తుంది నాకు ఈ రోజుకి. 2003 నుంచి జర్నీ అంటే ఆల్మోస్ట్ 23 సంవత్సరాల నుంచి నేను ఆర్టిస్ట్గా జర్నీ చేస్తున్నాను కదా. ఈ రోజుకి ఒక మూవీ ఆఫీస్ నుంచి కాల్ వచ్చి ఒక 1 డే క్యారెక్టర్ కన్ఫర్మేషన్ అయ్యి ఆ డేట్ తీసుకుంటే డేట్ కన్ఫర్మ్ అయితే ఆ రోజు నాకు ఆకలేదు. అంత హ్యాపీగా ఉంటుంది. సూపర్ సూపర్. అవును, నాకు ఈరోజు అనిపించింది అది. మార్నింగ్ ఎప్పుడు నిజంగా 7 or 7:10 మార్నింగ్ నేను లేక ఆ టైం ఫోన్ లిఫ్ట్ చేస్తే నేను ఒక సినిమా చేయాలనుకుంటున్నాము, మేము ఇది ప్లాన్ చేస్తున్నాం, నేను డైరెక్టర్ని, మీకన్నా నేను ఒక క్యారెక్టర్ రాసుకున్నాను అని అనగానే 2026 మందా అలా ఉంటుంది అసలు. ఆ మేనిఫెస్ట్ అంతే. అని ఎక్కువ సినిమాలు అయిపోవడం వలన రాను సినిమాలకు కూడా అంత ఇది ఉండట్లేదని నాకు అనిపిస్తుంది. అంటే ఇట్స్ నాట్, అంటే నేనేమైపోతుందంటే నేను ఒకటి అడుగుతాను, మీరు యాక్సెప్ట్ చేస్తారో చేయరో నాకు తెలియదు. బికాజ్ మేబీ యూ డూ చాలా మందిని మీరు చాలా మంది ఇంటర్వ్యూస్ చేస్తారు, చాలా మందిని కలుస్తారు కాబట్టి ఇట్ ఈస్ ఏమైపోయిందంటే యూ అగ్రీ విత్ మీ ఆర్ నాట్, ఇట్ ఈస్ లైక్ ఏది ఒక సాగర్ సంఘం, ఏదో ఒక స్వాతిముత్యం, ఏదో ఒక స్వయం కృషి, ఒక శివ, ఒక క్షణక్షణం, అంటే ఒక శంకరాభరణం, ఒక రుద్రవేణి, ఒక ముత్యాల ముగ్గేది, ఒక సిరివెన్నెలేది. అంటే ఏమైంది, ఇట్ ఈస్ నాట్, నో ఐ డోంట్, నేను ఎవరిని కూడా అమ్మో అసలు మన తెలుగు సినిమా డైరెక్టర్లు కానీ రైటర్స్కి కానీ అందరికీ కూడా, వాళ్ళందరూ మహానుభావులు, అద్భుతమైన సినిమాలు తీశారు, అందరికీ నా నమస్కారాలు. బట్ స్టిల్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద కంటెంట్, ఇట్స్ అబౌట్ ద నెంబర్. నీ సినిమా ఎంత బాగుంది దాంట్లో మ్యాటర్ ఏంటి అనే డిస్కషన్ కన్నా ఎంత అమౌంట్ వసూలు చేసింది దీని మీద డిస్కషన్ జరుగుతుంది ఇప్పుడు ప్రెజెంట్. అది ఐ డోంట్ నో, మేబీ అంటే జనరేషన్ అలాగే వెళ్తుందేమో, దాని తర్వాత ఎలాగవుతుందో మనకు తెలియదు మనకి. బట్ అది ఫీల్ గుడ్, అమ్మ భలేని సినిమా చూసాంరా అని అనుకుని ఎన్ని రోజులు అయిపోయింది, బా ఏం సినిమా రా అని అనుకుని ఎన్ని రోజులు అయిపోయింది. అంటే జనరేషన్ మనకి ఇంతకుముందు కొన్ని సినిమా చూసేసిన తర్వాత ఒక 1 week ఆ ట్రాన్స్లో ఉండేవి, క్యారెక్టర్లు మనం హాంట్ చేస్తుండేవి, అలా నటించే వాళ్ళు కదా, ఆ క్యారెక్టర్ అలా హాంట్ చేస్తుండేవి. అది ఏమైపోయాయి అవన్నీ నాకు అర్థం కాదు. అంటే ఐ డోంట్ నో స్టిల్. ఇప్పుడు మన బాస్ సినిమా వచ్చింది, స్టిల్ హీ వాజ్ హంగ్రీ. వేషాల గురించి ఇంకా ఆకలితో ఉన్నారు ఆయన. ఆయన చేయని సినిమాలు ఏంటి, ఆయన చూడని సినిమాలు ఏంటి, ఆయన ఆఖరికి స్టెప్పుల్లో కూడా గిన్నిస్ బుక్ ఎక్కిసారు ఆయన. అంటే వేసి స్టెప్పులు కూడా గిన్నిస్ బుక్ ఎక్కి, అంటే ఆయన చేయని స్టెప్ లేదు, చేయని సినిమా లేదు. ఈ సినిమాలో కూడా మొత్తం టోటల్ స్క్రీన్ మొత్తం ఆయనే. ఎస్, టైమింగ్, కామెడీ, అంటే ఆర్టిస్ట్ అన్నోడికి ఒక ఎండ్ లేదు బా, అంటే ఒక డెస్టినేషన్ లేదు, చేయాలి డెస్టినేషన్ లేదు ఆయన. ఇట్స్ లైక్ నేను చెన్నై అంటే మెగాస్టార్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా, అత్తకి మూడు అమ్మాయికి మూడు సినిమా తమిళ్లో మా పిల్లై అని రీమేక్ చేశారు. ఐ వాజ్ ఇన్ చెన్నై, అప్పుడు ఆ టైంలో నేను చెన్నైలో ఉన్నా. మా పిల్లై 100 days ఫంక్షన్కి అక్కడ ఒక కోడంబాకంలో కళ్యాణ మండపం ఉంది. కళ్యాణ మండపంలో ఈ మా పిల్లై 100 days ఫంక్షన్, దానికి చీఫ్ గెస్ట్లు ఎవరంటే రజనీకాంత్ గారు హీరో, చీఫ్ గెస్ట్లు ఏమో కమల్ హాసన్ గారు, చిరంజీవి గారు. చిరంజీవి గారు కారు హోండా కారు TCZ1. అప్పుడు చిరంజీవి గారి క్రేజ్ ఎలా ఉండేది అంటే, ఆ కార్ వెళ్తుంటే మేము వెనకాల పరిగెత్తేవాళ్ళం. వెళ్ళి మేము ఆడియన్స్లో నించున్నాం, ఫంక్షన్ జరుగుతుంది. ఫంక్షన్ జరుగుతుంటే ఆయన రాగానే
రజనీకాంత్ గారు స్టేజ్ ఎక్కగానే తలైవా నరుపులు కదా. Hmm. అసలు నేను చూస్తే ఈ అమ్మ ఏంటి క్రేజ్ ఏంట్రా బాబు, ఈ అమ్మ గోల తలైవా నరుపులు. కమల్ హాసన్ గారు ఎక్కిన ఆయన మీద నరుపులు. చిరంజీవి గారు కూడా వచ్చారు, మాట్లాడుతున్నారు. మాట్లాడుతుంటే చిరంజీవి గారు మైక్ తీసుకుని నాకు చాలా హ్యాపీగా ఉంది. ఒక పక్కేమో అసలు మన స్క్రీన్కే స్టైల్ నేర్పించిన రజనీ గారు, ఒక పక్కేమో అసలు యాక్టింగ్ అంటే ఇలా ఇది యాక్టింగ్ అనేది ఇది అని చెప్పి చేపించిన కమల్ హాసన్ గారు. వీళ్ళిద్దరి మధ్య నాకు ఉన్నది హ్యాపీగా ఉందని చెప్పిన వెంటనే రజనీకాంత్ గారు మైక్ తీసుకుని, ఎస్ నాది స్టైల్, కమల్ యాక్టింగ్, కానీ గుర్తుపెట్టుకోండి రజనీ ప్లస్ కమల్ హాసన్ ఈజ్ ఈక్వల్ టు చిరంజీవి అని అన్నారు. ఒక రజనీకాంత్ ఒక కమల్ హాసన్ కలిస్తే వచ్చిన ఒక ఇది చిరంజీవి గారు. అంటే మా ఇద్దరు కలయిక ఆయన ఉంటుంది అనగానే తెలుగోళ్ళు కొట్టారబ్బా క్లాప్స్, గోల గోల అరుపులు. అసలు అంటే వాళ్ళకి తెలియని ఆనందం అక్కడ చెన్నైలో తెలుగోళ్ళు అరుపులు అరుపులు. దట్ ఈస్ మెగాస్టార్. అంటే వీళ్ళందరూ సాధించిన, నేను మెగాస్టార్ని చూసి ఫాలో అవుతారు, మెగాస్టార్ని ఇన్స్పిరేషన్ తీసుకుని చాలామంది వచ్చారు ఇండస్ట్రీకి. కానీ ఆయన ఎందుకు మెగాస్టార్ అయ్యారు? ఇంకా ఈ రోజుకి ఆకలితోనే ఉన్నారు ఆయన. ఈ రోజుకి ఆకలితో ఉన్నారు. ఆకలి అంటే దాని అంటే రావాలి అని తపన, వేషం నేను చెయ్యాలి అని తపన, నాకు ఒక వేషం రావాలి. మీకు కొన్ని ఇన్సిడెంట్స్ అవి చాలా మంచి, అంటే మీ వెళ్తున్న కొద్ది మీకు అర్థమవుతుంది ఈ స్క్రీన్ మీ షూటింగ్స్ అప్పుడు.